ఇక్కడ గుడికి తాళాలు వేసే ఉంటున్నాయి, ఎప్పటి చూసినా తాళాలు వేసి ఇక్కడ ఈ దేవుడు దేవాలయాన్ని కట్టి 10-11 సంవత్సరాలు అవుతుంది. తాళాలు వేసే ఉంటున్నాయి, రోజు ఎప్పుడు వచ్చినా తాళాలు వేసే ఉంటున్నాయి. మరి భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికా లేకపోతే తాళాలు వేసించడానికా? ఇలాంటి దేవుళ్ళ పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ గుంజుకొని కొంతమంది పెట్టుబడిదారులు కొన్ని కంపెనీలకు ఇవ్వడం కోసం, కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం ఇలా ప్రజల భూములను గుంజుకొని రైతులను మోసం చేసినటువంటి ఇక్కడ నర్మల గ్రామంలో వెంటనే రైతులంతా తిరుగుబాటు చేసి ఎవరి భూమి వాళ్ళు కబ్జా చేసి దున్నుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. రేపు రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎకరానికి 10 లక్షలు చెల్లించాలి. ఇక్కడ రైతులకు ఇలా భూములు కొనాలంటే, ఒక ఎకరం కొనాలంటే 40-50 లక్షలు ఇలా మార్కెట్లో విలువ ఉంది. ఒక పక్క ప్రభుత్వమే చెప్తా ఉంది మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా, ఆ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా చూద్దాం రైతులకు డబ్బులు రాలేదు. ఖచ్చితంగా రైతులు వారి యొక్క భూములు దున్నుకోవాలి. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా సిపిఐ అండ ఉంటుంది, మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా